ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాన్నా ఎప్పుడొచ్చావు? నువ్వు వంటగదిలో గాజు తిప్పుతున్నప్పుడే వచ్చాను. అది సరే, వెళ్ళిన పనేమైంది? నువ్వు గీతను చూసావా? గీత గురించి తెలుసుకున్నావా? నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? అసలు ఎందుకు నువ్వు ఆ గీతటికి వెళ్ళావా? వెళ్ళానమ్మా. మరి వివరాలు చెప్పవే. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చెప్పాలంటే ఒకంత బాధగా ఉంది, ఒకంత సిగ్గుగా కూడా ఉంది. సిగ్గా? దేనికి? నేను చేసిన పనికి. నువ్వేం చేసావు? చెప్పాక నన్ను నువ్వేమీ అనకూడదు. సరే చెప్పు. మాటివ్వు. ఉమ్. ఆ గీత ఎవరో కాదమ్మా, నీ చెల్లెలే. నా చెల్లెలా? అంటే పెరుమాళ్ళతో పాటు పుట్టిన కవల పిల్ల? చీచి, నాకు పుట్టింది. నీకు పుట్టడం ఏంటి నాన్నా? నువ్వు పుట్టినప్పుడు గణపతి నవరాత్రులురా. ఆ నవరాత్రులు 9 రోజులు ఆ పందిళ్లలో సుందరి అని ఒక రికార్డింగ్ డాన్సరు అద్భుతంగా నృత్యం చేసింది. తొలి రోజే ఆమె నృత్యం చూసిన నేను నా మనస్సును పోగొట్టుకున్నాను. అంతే, ఆ 9 రోజులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. 9వ రోజున ఎవరికీ చెప్పకుండా గణపతి నిమజ్జన రోజున ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాను. ఆ సుందరికి పుట్టిన బిడ్డే ఈ గీత. ఛీ! అసలు నీకు సిగ్గుందా? ఉంటే ఇలాంటి పని ఎందుకు చేస్తాను? ఒక పెళ్ళాన్ని పోషించగలిగే ఠికాణా లేని నీకు రెండో పెళ్ళం కావాల్సొచ్చిందా? ఉడుకు రక్తం, ఉద్రేకం, ఉత్ప్రేరణ నన్నలా ఉసుగులిపాయమ్మా. కాదు, కామంతో కళ్ళు పొరలు కమ్మితే అలాగే ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్క మంచి పనైనా చేసావా నువ్వు? అమ్మడో, నన్ను ఏమి అన్నని చెప్పి మాట ఇచ్చావు. చీ నోర్మి! అమ్మడట అమ్మడు. నెల తక్కువ సన్నాసి, బుర్ర తక్కువ సన్నాసి పోయిన పెరుమాళ్ళు కాదు, నువ్వే. అనమ్మా అను, నువ్వెన్ననా పడాల్సిన వాడిని పడతాను. ఎంతో కాలంగా ఈ ఇంట్లో పాగా వేశాం. మన లక్ష్యం నెరవేర్లేదు. అడుగడుగునా ఏవో అడ్డంకులు. వాటిని ఎలా దాటాలి అని నేను బుర్ర బద్దలు కొట్టుకుని చస్తుంటే నీ ఫ్లాష్ బ్యాక్లు ఓపెన్ చేసి గీత నా చెల్లెలంటూ సెంటిమెంట్ అటాచ్మెంట్ పెడతావా? కంఠమైతే కన్నాను గాని గీత కూడా నీ రూపురేఖలే వస్తాయి అనుకున్నానా? ఇప్పుడు తారసపడుతుందని కలగన్నానా? మన ప్లాన్ మొత్తం గజిబిజి అయిపోయింది. కథ మన ఊహించని రీతిలో మలుపులు తిరుగుతోంది. తిరగాలమ్మా, తిరగాలి. ఊహించిన మరుపులు తిరిగితేనే కథ రక్తి కడుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టి ఏమీ ప్రయోజనం లేదు. పాత్రల్ని, పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవటమే. మన గీతని వినోద్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటామేమిటి? బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కా చెల్లెళ్ళైన గీత నువ్వు ఇద్దరు ఈ ఇంటి కోడలవుతారు. పైగా మన బలగం పెరిగినట్టుగా కూడా ఉంటుంది. మన లక్ష్య సాధనకు గీత ఊతం కూడా అవుతుంది. అవునమ్మా, నువ్వే ఆలోచించు. అవసరం అనుకుంటే గాజు తిప్పి మరీ ఆలోచించు.
నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా శాంతి, ఓసే శాంతి, వినోద్ వచ్చాడే. ఒరేయ్, అలా వెళ్ళిపోతావేమిట్రా? మీ అమ్మ నీతో ఏదో మాట్లాడుతుందంట. అమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా? అవునరా, దేని గురించి? నీ పెళ్లి గురించి. అవును వినోద్, నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. బావుందమ్మా నీ వరుస. దేని గురించేనా వినోద్ కోసం ఎదురు చూసింది? కూతురికి రెండో పెళ్లి చేయమని నేను పోరు పెడుతుంటే కొడుకు చేస్తానంటావా? అసలు నీకు బుద్ధుందంటే ఎవరైనా వింటే ఏమనుకుంటారు? వితంతు అయిన కన్న కూతురికి పెళ్లి చేయకుండా పెళ్లం పోయిన కొడుక్కి పెళ్లి చేస్తావా? అమ్మమ్మ, నా పెళ్లి గురించి ఎవరూ ఆలోచించక్కర్లేదు. ముందు అన్నయ్య పెళ్లి సంగతి చూడండి. శాంతి, నీ కొడుక్కి రెండో పెళ్లి చేయాలని తెగ ఆరాటపడిపోతున్నావు. పిల్లని చూసావా? చూశాను. ఎవరు? మాలిని చెల్లెలు లత. వినోద్, లతని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? వీడిష్టమేంటి? చేసుకోడు. ఒకవేళ వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోనివ్వను. అమ్మా, ఏమిటి అమ్మా? రవణమ్మ పెద్ద కూతురుతో ఇంతకాలం అనుభవించాం. దాని పీడ విరగడైందని సంతోషించక దాని చెల్లెల్ని ఇంటి కోడల్ని చేసుకుంటావా? ఒరే వినోద్, ఆ ఒక్కి పీస్ పిల్లని చేసుకోవడానికి వీల్లేదు. అమ్మమ్మ, నువ్వెందుకు అనవసరంగా చిందులు తొక్కుతున్నావు? చేసుకునేది నువ్వు కాదు, అన్నయ్య. ఆ చేసుకునేది వాడే, బాధ అనిపించేది మనం. అమ్మమ్మ, నీకు చెబితే అర్థం కాదు. నీ అంతట నువ్వు అర్థం చేసుకోలేవు. మాటలు జరిగిపోయాయి. అన్నయ్య అభిప్రాయం చెప్పడమే తరువాయి. ఈ గాడిద అభిప్రాయం ఎవడికి కావాలి? నా అభిప్రాయం చెప్తున్నాను విను. ఆ గాడిద ఈ ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు. మాలిని వదిన్ని పోగొట్టుకుని వాళ్ళెంత బాధపడుతున్నారో సాటి ఆడదానిగా అర్థం చేసుకో. లతని ఈ ఇంటి కోడలుగా చేసుకుని వాళ్ల బాధ కాస్తైనా తీర్చొచ్చని అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. ముందే చెప్తున్నాను, నాకు మాత్రం ఇష్టం లేదు. వినోద్, నువ్వేమంటావ్? మీ ఇష్టమే, నా ఇష్టం కూడా. అయిపోయావురా నా మనవడా. నువ్వు ఆ రవణమ్మకి బలిపశువు అయిపోయావు. అమ్మా, కాస్త నువ్వు ఆగుతావా? ఆగను. నువ్వు ఈ పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. కానీ ఒరే వినోద్, అడిగిన వెంటనే నా మాట కాదనకుండా అంగీకరించావు. అయితే ఓ కండిషన్. మీ ఇద్దరి జాతకాలు సరిపోవాలి. సరిపడితేనే లతతో నీ పెళ్లి జరుగుతుంది. సరిపడకపోతే నేను చెప్పిన వేరే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. సరేనమ్మా. ఓసే రవణమ్మ, నువ్వు తక్కువ దానివి కాదే. నీ రెండో కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకుంటున్నావా? కానివ్వను. సుందరి, గీత, సుందరి, అమ్మ గీత. ఏంటమ్మా సీత అలా చూస్తున్నావు? ఇది మనిల్లే. అలా కూర్చో. సుందరి, గీత. సుందరి, గీత, రండి. రారా, ఎవరొచ్చారో చూడు. సుందరి, అదే నా పెద్ద కూతురు సీత. అమ్మడో, మీ పిన్నిరా సుందరమ్మ. నమస్కారం. అచ్చం గీతలాగుందండి. సీతకి గీతకి తండ్రి నేనే కదా. అమ్మడు గీత, అక్కడ చూడు. సుందరి, నీ గురించి గీత గురించి సీతతో అన్ని వివరంగా చెప్పాను. నేననుకున్నట్టే తను కూడా మీకు సహాయం చెయ్యాలి అనుకుంటోంది. అందుకే నాతో కూడా వచ్చింది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో సీత అంతా వివరంగా చెబుతుంది. అలా నడుచుకోండి, మీకు శుభం జరుగుతుంది. పదండి. రామా గీత, కూర్చో. అమ్మా సీత, మీ చెల్లెలి గీతతో నువ్వేం చేయాలనుకుంటున్నావో వివరంగా చెప్పు. గీత, మా తోటి కొడలు ఈ మధ్యనే పోయింది. మా మరిది వినోద్కి రెండో పెళ్లి చేయాలని మా వాళ్ళు చూస్తున్నారు. పెద్ద కుటుంబం కదా, సంబంధాల మీద సంబంధాలు వస్తున్నాయి. కట్న కానుకలు వేలం పాటలోలాగా కోట్ల వరకు పెరిగినాయి. నీ గురించి నాన్న చెప్పగానే నాకు ఆలోచన వచ్చింది. ఎవరో ఎందుకు నువ్వే నా తోటికోడలు కావడం మంచిదని నాకు అనిపించింది. సుందరి, ఆయనతో మా సీత. చచ్చ, మా సీత ఏమిటి, మన సీత. ఎంత చెబితే అంత. ఇంటిల్లిపాతి మన సీత గీచిన గీటు దాటరనుకో. అందుకే గీతను గీత దాటి లోపలికి రమ్మంటున్నాను. అమ్మా గీత, సీత మరిది పేరు వినోద్. నాకు మేనలుడే. వాడికేదో వయసు ఎక్కువని నువ్వు సంకోచించనక్కర్లేదు. మహా అయితే నీకన్నా ఒక 5-6 ఏళ్ళు పెద్దాడేమో. రెండో పెళ్ళని ఆలోచిస్తున్నావా గీత? రెండో పెళ్ళైతేనే వయసు ఎక్కువ కాదంటున్నారుగా. అమ్మా సీత, అనుకోకుండా
అదృష్టవశాత్తు మనం ఇలా కలుసుకోగలిగాం. నీ చేతులతో మా గీతను ఒక ఇంటిదాన్ని చేయమ్మా. నేను కూడా ఎన్నో సంబంధాలు చూశానమ్మా. కేవలం నా కడుపును పుట్టిన పాపానికి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదమ్మా. రికార్డింగ్ డాన్సర్ కూతురంటూ గీత మీద ముద్ర వేశారు. గీత డిగ్రీ చేసింది, గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుంది. చాలని జీతంతో రోజులు నెట్టుకొస్తున్నాం. నా కడుపును పుట్టకపోయినా నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా. చెల్లెలు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోమ్మా. అందుకేగా సుందరి మేము ఇక్కడికి వచ్చింది. సంబంధం గురించి చెప్పినా గీత ఏమీ మాట్లాడడం లేదు. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు గీత. చెప్పవే, ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడ దొరకదు. పైగా నీ కన్న తండ్రి అక్క తీసుకొచ్చిన సంబంధం. చెప్పమ్మా, నీకిష్టమేనా? ముందు నేను మీ మరిదిని చూడాలి, అతనితో మాట్లాడాలి. చూసి మాట్లాడి నాకు నచ్చితేనే చేసుకుంటాను. నాన్న, నా చెల్లి ఇష్ట ప్రకారమే జరగని. అలాగేనమ్మా. అమ్మా గీత, వినోద్ని ఇక్కడికి తీసుకొచ్చి నీకు చూపించి నీకు నచ్చేలా చేసే పూచి నాది. వినోద్ జాతకానికి అనుకూలంగా లత జాతకాన్ని సరిచేయించాను. ఈ సంగతి మూర్తిగాని పసిగట్టాడు కదా. రవణమ్మ గారు, ఆ, ఇది లత జాతకమేనా? ఆ. ఈ చక్రం వేసింది ఎవరు? అది లత పుట్టినప్పుడు రాయించిన జాతకం. ఎవరు రాశారో గుర్తులేదు. ఏంటన్నయ్యా, లత జాతకం గురించి ఎందుకలా పదే పదే అడుగుతున్నారు? వినోద్ జాతకంతో లత జాతకం సరిపోలేదా? లత జాతకం లాంటి జాతకం నా అనుభవంలో నేను ఇంతవరకు చూడలేదమ్మా. అద్భుతం, అపూర్వం, అమోఘం. సిరిగిరిగీసుకు పుట్టిందమ్మా అమ్మాయి. అది నాకు తెలుసండి మూర్తి గారు. ఇప్పుడు అల్లుడు గారి జాతకానికి లత జాతకం సరిపోయింది కదా, అది చెప్పండి ముందు. ఇంకా చెప్పడానికి ఏముంది అమ్మా శాంతి. లత నీ ఇంటి కోడలైతే మీ ఇంటి స్థితిగతులు మొత్తం మారిపోతాయి. ఊహించిన అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లత మహర్జాతకురాలు. ఇంకేంటొదినా, మూర్తి గారు కూడా నోరు తెరిచి చెప్పారు. తొందరలో మంచి ముహూర్తం చూసి నీ కోడలు మీ ఇంటికి తీసుకెళ్ళు. అన్నయ్య, దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడు, త్వరలోనే పెళ్లి జరిపించేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, నువ్వే ఈ శాంతమ్మ తల్లి రూపంలో వచ్చి నా రెండో కూతురు పెళ్లి కూడా జరిపిస్తున్నావు తండ్రి. బాగున్నావా? ఏమిటి అంత షాక్ అయ్యావు? ఊహించని నా ప్రవేశం నీకు ఊపిరాడకుండా చేస్తుందా? పాపం, భర్త పోయాడు. టీనేజ్ దాటకుండానే వీడో అయ్యావు. భర్త బాధ్యతల్ని చేపట్టి రైస్ మిల్ నడుపుతున్నావు. చూడిందు, మనం ఒకళ్ళకి అన్యాయం చేస్తే మనం కూడా అన్యాయం అయిపోతాం. వెనకట్లా కాకుండా ఇప్పుడు దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఆ లెక్కన దేవుడు నిన్ను కూడా వెంటనే శిక్షించాడు. అదే మీ ఆయన్ని తీసుకుపోయాడు కదా. మా అక్క మరణం విషయంలో నువ్వు అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు తోళ్లేని దానివయ్యావు. ఇంకా మీ వాళ్ళు శిక్షింపబడకుండా ఉండాలంటే నువ్వు నిజం చెప్పాలి. నువ్వు చెప్పింది అబద్ధపు సాక్ష్యం అని జైల్లో ఉన్న మీ అత్తగారు చెప్పారు. ఇంకా చాలా చాలా చెప్పారనుకో. నీ టైం వేస్ట్ చేయను గాని నాకిప్పుడు నిజం చెప్పాలి. చెప్పకపోయావనుకో, నువ్వు చెప్పింది అబద్ధపు సాక్ష్యం అని కేసు పెడతాను. దానికి మీ అత్తగారి చేతే సాక్ష్యం చెప్పిస్తాను. అప్పుడు మీ అత్తగారికి బదులుగా నువ్వు జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఆలోచించుకో. కమాన్, టెల్ మీ, మా అక్కను చంపింది ఎవరు? చెప్పు చెప్పు. చెప్పిందో ఎవరు? మా అక్కను చంపింది ఎవరు? చెప్పు చెప్పు చెప్పవే. మా అక్కను చంపింది ఎవరు? చెప్పవే. నేను. ఎస్, మీ అక్కని చంపింది నేనే. ఇంతకీ తమరెవరో తెలుసుకోవచ్చా? తమరి అక్కగారిని చంపిన వాడిని. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? తిక్కగా ఉంది. నేనెవరో తెలుసా? సీఎం వా పిఎం వా? ఏ మిస్టర్, నీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోకు. నువ్వు బోరు కొట్టించకుండా మర్యాదగా ఇక్కడి నుంచి దయచేయి. దయచేయకపోతే
పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరిస్తుంది నేను కాదు, నువ్వు. మా మేడం అబద్ధపు సాక్ష్యం చెప్పారే అనుకో, దానికి నువ్వేం చేయాలి? కోర్టుకెళ్ళాలి. నువ్వు అన్నదాన్ని నిరూపించుకోవాలి. అంతేగాని ఇలా వచ్చి గుడ్లగోప కళ్ళతో గొడవ చేస్తావా? మర్యాదగా వెళతావా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటావా? హలో, రూల్స్ మీకే కదమ్మా, మాకు తెలుసు. వెళ్ళు. డోంట్ వరీ మేడం, ఇక ఈ శాల్తీ ఈ చుట్టుపక్కలకి రాదు. అదెవరో తెలుసా? తెలీదు మేడం, కానీ ఆవిడ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇల్లీగల్గా ప్రవర్తించిందంటే ఆవిడ కరెక్ట్ మనిషి కాదనిపించింది. అందుకే చొరవ తీసుకోవాల్సి వచ్చింది. దట్టు మీరు నా బాస్. నా బాస్ని ఎవరో అవమానిస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను? ఊరుకోను. చెల్లెమ్మా, ఏం చేస్తున్నావు? చేసేది చూస్తూ కూడా ఏం చేస్తున్నావని అడుగుతావేంటనయ్యా? అబ్బా, మాట వరుసగా అడిగాను లేవమ్మా. నాతో ఏదైనా మాట్లాడాలా? అవును, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. దానికి సంకోచం దేనికి? ఏమిటో చెప్పు. చెల్లెమ్మా, నువ్వు గీత, అదే మా సీత లాంటి గీతను ఎక్కడైనా చూశావా? ఆ చూశాను. సీత అనుకొని పొరపడ్డాను. నువ్వేమిటి, చూసిన వాళ్ళు ఎవ్వరైనా సరే పొరపడాల్సిందే. ఆ అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏమిటి? సదభిప్రాయమే. మొదటి పరిచయంలోనే ఇట్టే ఆకట్టుకుందా అమ్మాయి. మరి పుట్టుకెలాంటిదనుకున్నావు? అదేంటి, ఆ అమ్మాయి గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావు? సర్టిఫికెట్ ఇవ్వడమే కాదు చెల్లెమ్మా, జన్మనిచ్చింది కూడా నేనే. అవును చెల్లెమ్మా, అది కూడా నీ మేనగోడలే. కానీ లక్ష్మికి పుట్టింది మాత్రం కాదు. దానికో చిన్న ఫ్లాష్ బ్యాక్, ఒకంత జన్మరహస్యం ఉంది. సీత పుట్టి లక్ష్మి బాలింతగా ఉన్నప్పుడు నేను చిన్న తప్పు చేశాను. సుందరి అనే రికార్డింగ్ డాన్సర్తో సంబంధం పెట్టుకున్నాను. ఫలితంగా ఈ గీత పుట్టింది. గమ్మత్ ఏమిటంటే ఈ సంగతి ఇంతవరకు నాకు తెలీదు. నిన్న కాక మొన్నే తెలిసింది. చెల్లెమ్మ, సుందరి గీత పూట గడవక నానా కష్టాలు పడుతున్నారు. గీత నీకు నచ్చింది కాబట్టి మన వినోద్కిచ్చి. ఇందులో బలవంతమేం లేదమ్మా, నీకిష్టమైతేనే. వినోద్కి ఎవరో ఒకరిని చూసి కట్టబెట్టాలి కదా. చెల్లెమ్మ, సీత ఎంత మంచి పిల్లో, మా గీత కూడా అంతకు మించిన మంచి పిల్ల. పని పాటల్లో సీతకేం తీసిపోదు. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటంలో సీత కన్నా ఎక్కువే. నీకు మరో మంచి కోడలు దొరికినట్టు అవుతుంది. ఇదేదో నా స్వార్థం కోసం చెప్పటం లేదమ్మా. పెళ్ళైన తర్వాత నువ్వే అంటావు గీత చాలా మంచి పిల్ల అని. చెల్లెమ్మ, నీ అభిప్రాయం ఏమిటో చెబితే. అన్నయ్య, ఈ సంగతి ఇప్పుడు చెప్తే ఎలా? ముందే చెప్పుంటే ఎంతో బాగుండేది. అంటే మాలిని చెల్లెలు లతను వినోద్కి ఇవ్వాలని అనుకున్నావు. ఆ సంబంధమే ఖాయం చేశావు. ఎవరో ఆ సొట్టపొక్కలు చీపిరిపుల్లలా ఉంటుంది ఆ పిల్లని మన వినోద్ ఖాయం చేశావా? ఏమమ్మా, నీకు మతుండి చేసిన పనేనా ఇది? జాతకాలు కూడా చూపించాను. ఇద్దరు జాతకాలు సరిపోయాయి. జాతకాలు ఏముందమ్మా, బోర్డు జాతకాలు. అయినా నాకు తెలివి అడుగుతాను చెల్లమ్మా, నువ్వేం జాతకాలు చూసి మా బావని పెళ్లి చేసుకున్నావు? మీ ఇద్దరు సుఖంగా లేరా? నాకు జాతకాలు చూసి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టి పెళ్లి చేశారు. అయినా మా సంసారం చూడు ఎలా తగలపడిందో. అయినా ఈ రోజులో కూడా జాతకాలు పెంచామిటమ్మా. అన్నయ్య, ఖాయం చేసిన సంబంధం కాదని నీ కూతుర్ని ఎలా చేసుకోమంటావు? మాట తప్పడం నా వల్ల కాదన్నయ్యా.